డబ్బులు కట్టలు అనేది వెనక నుంచి చేతులు మార్చుకొని అలా బల్ల కింద చేతులు పెట్టినట్టు కట్టలు అనేది నేను చూసాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు అనేవాళ్ళు దేవుడి మీద ఎంతో నమ్మకంతో వాళ్ళు కూలి పని చేసుకోనో లేకపోతే డబ్బులు బిజినెస్ మ్యానో వివిధ మార్గాల్లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు దేవుణ్ణి నమ్మి అన్ని కొండలకి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి మరీ వచ్చి దేవుడి దగ్గర వాళ్ళ డబ్బులు అనేది సమర్పించుకుంటున్నారు. అంటే వాళ్ళ కోరికలు తీరుతాయని కానీ లేకపోతే ముందు వాళ్ళ కోరికలు తీరాలని కానీ వీళ్ళు ఇంత కష్టపడి తీసుకొచ్చి దేవుడి దగ్గర కొంత నిధులు అనేదాన్ని సమర్పిస్తున్నారు. ఆ నిధులు అనేది తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం అనేది అక్కడున్న దేవాదాయ శాఖ కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అధికారులు ఉంటారో అది చేయాల్సిన పనిని ఎవరికి తెలియకుండా కొంతమంది వ్యక్తులు అక్కడ ఉద్యోగం చేసే కొంతమంది వ్యక్తులు ఆ కట్టలు దాచిపెట్టి లోపల వాళ్ళు దాచుకుంటున్నారంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంత జరిగింది, దీని వెనక ఎవరున్నారు, అది తీసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు ఎందుకు ఇప్పటి వరకు మనకి ఇంత ఉంది కదా, పోలీస్ సిస్టమ్ అనేది ఇంత ఉంది కదా, అలాగే పార్టీ సిస్టమ్ కూడా ఇంత ఉంది కదా, అది ఎవరు పార్టీ ఉన్నప్పుడు జరిగింది, ఏ పార్టీలో జరిగింది, దాకా కూటమి ప్రభుత్వం మీద వేయడం అనేది అసలు కరెక్టే కాదు. ఇది 2023, 2022లో మనకి చాలా వీడియోలు అయితే వచ్చాయి. పూజారులు అక్కడున్న పూజారులు డబ్బులు అనేది వెనక నుంచి డబ్బులు మార్చుకోవడం అనేది వీడియోలు అప్పుడు వచ్చాయి. అది మీ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఒక్క వీడియో 2 వీడియోలు అట్లా బయటికి తీసి తర్వాత దాన్ని ఎవరు మీరు పబ్లిసిటీ చేసుకోలేదు. జనాలు పట్టుకున్నారు, మీడియా పట్టుకుంది. కానీ అక్కడున్న మీది అధికారం కాబట్టి మీ మీదకే అది వస్తుంది కాబట్టి దాన్ని మీరు బయటికి రానిలేదు తప్ప ఖచ్చితంగా ఆ డబ్బంతా చేతులు మారుతున్నాయి. ఎవరి చేతులు మారుతున్నాయి, దాని బినామీ ఎవడు, బినామీ అనుకున్న అసలు ఆ మెయిన్ అనే ఒక టార్గెట్ ఒక మనిషి ఉంటాడు కదా, అసలు అతను ఎవరు, అతను బయటికి తీసుకురండి. కూటమిలో అయితే ఎక్కడి నుంచి అయితే డబ్బులు దాస్తున్నాడో ఆ డబ్బులన్నీ ఖచ్చితంగా బయటికి రప్పిస్తున్నారు. రీసెంట్గానే కొన్ని కోట్ల డబ్బులు బాక్సుల్లో ఉంటే 11 బాక్సులు బయటికి తీసుకొచ్చింది కూడా అది కూటమి ప్రభుత్వమే, మీ ప్రభుత్వం కాదు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఎక్కడైతే లంచాలు తీసుకుంటుందో అవి కూడా తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వమే.